ఘంటసాల గారు వర్ధంతి. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి కేతా సుబ్బారావు గారికి మిత్రులకు నమస్కారం. ఘంటసాల గారు ఒక బ్రాండ్, ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, ఒక నక్షత్రం. ప్రపంచం ఏ విధంగా బ్రాండు, ఆ విధంగా ఘంటసాల బ్రాండ్. ఘంటసాలలాగా పాడావు అంటారు కానీ ఘంటసాలలాగా పాడలేదు అని వాళ్ళు అన్న కూడా అపర ఘంటసాల అని పెట్టించి ఆ కాలంలో ఏఎం రాజా గారు, కిషోర్ కుమార్ గారు ఎందరో ఉన్నారు. కానీ ఎవరు కూడా గాయకుడు అంటే ఘంటసాల గారితోనే పోలుస్తారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించు, వందలాది పాటలు పాడిన మహానుభావుడు. దేశం కోసం, స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళాడు. స్వతంత్ర పోరాటంలో ఎన్నో దేశభక్తి గీతాలు పాడాడు. ఈ రోజున సరే ఆంధ్ర తెలంగాణ విడిపోయిందనుకోండి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఒక మేల్కొల్పు పాట పాడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కారణమైన వ్యక్తి ఘంటసాల గారు. ఘంటసాల గారు జోక్యం చేసుకునే వారు కూడా పొట్టి శ్రీరాములు గారి డెడ్ బాడీని ఎవరు ముట్టుకోలేదు. అలాంటి మహానుభావుడు తన జీవితాన్నంతా దేశం కోసం, సంగీతం కోసం అర్పించిన మహోన్నత వ్యక్తి. వెంకటేశ్వర మహాత్యం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏ భాషలోనైనా సరే ఈ రోజుకి ఘంటసాల గారి గుర్తు, పాటలు అజరామరం. అలాంటి మహానుభావుని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అతని జీవిత చరిత్రని చిన్నప్పటి నుండి కూడా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు జోక్యం చేసుకొని ఈరోజు పాశ్చాత్య నాగరికత పెరిగినాక మన యొక్క సాహిత్యము, సంస్కృతి, రచనలు అన్నీ అడుగంటిపోతున్నాయి. కాబట్టి ఘంటసాల గారి లాంటి మహానుభావుల సంగీతాన్ని ఈ తరానికి ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రియమైన సంగీత మిత్రులకు, మీరంతా ఇక్కడ వచ్చేవాళ్ళంతా గాయకులు, ఘంటసాల గారి అభిమానం. ఘంటసాల గారు 1922వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఆయన పుట్టడం జరిగింది. ఆ తదుపరి 1974 ఫిబ్రవరి 11వ తేదీన స్వర్గస్థులైన. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన నెల్లూరులో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభిమాని ఒక కార్యక్రమం చేసుకుంటూ ఆయన మీద నివాళులర్పిస్తూ, పుట్టినరోజు కానీ వర్ధంతులు కానీ చేస్తూ ఆయన నివాళులర్పించడం జరిగింది. ఇండి చిత్తాప్రసాద్ కానీ, మన రామచంద్రరావు కానీ, మన మిత్రులందరూ పాటు శ్రీనివాసులు గారిని అనుసరిస్తూ, పాటు శ్రీనివాసులు గారిని ఆదర్శంగా తీసుకుంటూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు మనం ఘంటసాల గారి వర్ధంతి అంటే 52వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఈ 52వ వర్ధంతిలో ఎంతోమంది మనం పాల్గొంటున్నామంటే నిజంగా ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తి. ఈ 52వ వర్ధంతిలో మన కళాకారులంతా కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆయన నివాళులర్పించేది అవుతుంది. ఇటువంటి మహాగాయకుడిని మర్చిపోకుండా గాయకులు ఎటువంటి పాటలు పాడతారండి. ఘంటసాల గారు పాడిన పాట మధురాది మధురైన పాటలు ఎన్నో ఉన్నాయి. మంటలు రేపే నెలరాజా, అదేవిధంగా ఎన్నెన్నో పాటలు, మహానుభావుడు పాటలు ఎన్నో ఉన్నాయి. నన్ను దోచుకుంటూ కానీ అని ఎన్నో పాటలు అండి, 1 కాదు 2 కాదు. ఆయన పాటలు అది నీలకంఠరావు ఉంది, అదేవిధంగా శివశంకరి ఉంది. గాయకులు వీళ్ళంతా గాయకులు కాదు, వాళ్ళైతే బాగా చెప్పగలరు. నేను గాయకుడిని కాదు, నిర్వహణ మాత్రమే. వాళ్ళకైతే అన్నీ చెప్పగలరు తెలియజేసుకుంటూ, పాటు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం ఒక విధంగా మనం ఆయనకి అభిమానులుగా ఉండి ఆయన నివారించడానికి మనవి చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. అయ్యా ఒక్క శరణం ఒక పాడయ్యా ఫోన్ కదా. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాటల దేవుడు, మన అందరి హృదయాల్లో కొలువైనటువంటి గొప్ప గాయకులు శ్రీ ఘంటసాల గారిని స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించడం, కేతా సుబ్బారావు గారు కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే నేను కూడా ఘంటసాల గారి వర్ధంతి చేయాలని చెప్పి ఆశించాను. నాకు సరిగ్గా డేట్ కుదరక ఈ నెల 23వ తేదీ అంటే ఆదివారం ఈ నెలలో ఆయన పరంపదించాడు కాబట్టి ఈ నెలలో ఏ డేట్లో అయినా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ ఆయన వర్ధంతిని
టౌన్ హాల్ ప్రాంగణంలో ఉన్నటువంటి మినీ థియేటర్లో నిర్వహిస్తున్నాము. కాబట్టి సంగీత ప్రియులు, ఘంటసాల గారి అభిమానులు, ఇంకా అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాగాయకునికి నివాళి అర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈ ఫోటో బాగా తీస్తాం. ఫోటో మా మధ్యలో ఉంది. ఈ ఫోటో బాగా తీస్తాం. నువ్వు సార్ ఈ ఫోటో బాగా తీస్తాం. ఒకరు పాట పాడండి బాగుంది. ముందు ఫోటో 4 ఫోటోలు పాట పాడండి.